అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్కి స్వాగతం. ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనకి రేపు చొల్లంగి అమావాస్య, దీన్ని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ చొల్లంగి అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది మీతో పంచుకుంటూ ఈరోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఆరోగ్యం ఉంటే ప్రతి ఒక్కటి ఉన్నట్టేనండి. అయితే ఆరోగ్యం కోసం చేసేటటువంటి పూజల్లో చొల్లంగి అమావాస్య పూజ కూడా ఒకటి. అయితే ఈ చొల్లంగి అమావాస్య ముందు రోజు నేను ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తూ, అసలు చొల్లంగి అమావాస్య ఎవరు చెయ్యాలి, చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను. అయితే ఉదయమే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకున్నాను. అలాగే ఇక ఈ రోజు అయితే నేను టమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇది అమ్మ స్టైల్లో టమాటా కొత్తిమీర చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటోస్ పచ్చడి పట్టుకున్నా లేదంటే నిల్వ పచ్చడి పట్టుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే టమాటో ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ సీజన్లోనే మనం పచ్చళ్ళు అనేవి పట్టుకుంటే మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడైనా వంటలు చేసుకోవటం వీలు లేదు అనుకుంటే కనుక ఆ పచ్చడితో మనం భోజనం అనేది చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను నిల్వ పచ్చడి కాదండి, టమాటా కొత్తిమీర పచ్చడి అనేది చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి వీటిని బాగా వేయించేసి పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నువ్వులు అనమాట. నువ్వులు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమంది వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు, అంటే పల్లీలు కూడా వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవచ్చు, బట్ నువ్వులు అయితే మాత్రం నేను కంపల్సరీ వేస్తాను. మనం తినే ఫుడ్లో నువ్వులు అనేవి యాడ్ చేసుకోవటం వల్ల మన నడుముకి చాలా చాలా బలం అండి. కాబట్టి ఏదో విధంగా నేను నువ్వులు అనేవి వాడుతూ ఉంటాను అనమాట. అయితే ఇక్కడ నువ్వులు కూడా వేసి బాగా వేయించేసుకున్నాను. వేయించేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది ఆల్రెడీ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అది. అండ్ పక్కా కొలతలతో మీతో షేర్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఆయిల్లో ఈ టమాటోస్ అనేవి మగ్గిస్తున్నాను. ఇది ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఉల్లి, వెల్లుల్లి ఇట్లాంటివి తినలేనప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకుని చక్కగా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు, అంటే ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండేటప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు అనేవి చేసుకుంటూ ఉంటానన్నమాట. హెల్దీగా ఉంటుంది అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి, రైస్లోకి, రోటీలోకి ఎందులోనైనా బాగుంటుంది. అండ్ తర్వాత ఇందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసాను. తర్వాత ఇందులోనే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట. బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత నేను పచ్చడి అనేది మిక్సీ పట్టుకుంటాను. అండ్ ఇందులోనే ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉంటుందో అది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టమాటోస్ని ఎక్కువ తీసుకుంటున్నాను, కొత్తిమీరను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను అనమాట. కొంతమంది 2 ఈక్వల్ పార్ట్స్లో తీసుకుంటూ ఉంటారు, అలా చేసినా పర్వాలేదు. బట్ నేనైతే అమ్మ చేసే విధానం అయితే మాత్రం టమాటోస్ని ఎక్కువ తీసుకుని కొత్తిమీరని కొంచెం తక్కువ తీసుకుంటుంది. సో అలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది టేస్ట్. అంటే రైస్లోకి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, కొత్తిమీర, టమాటో పచ్చడి వేసుకుని తింటే చాలండి, ఇంకేం అవసరం లేదనమాట. సో ఇక్కడ కొత్తిమీరని కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. సిమ్లోనే మగ్గించుకుంటే ఏంటంటే లోపల పచ్చి అనేది ఉండకుండా, పచ్చి వాసన రాకుండా చాలా స్మూత్గా మగ్గుతాయి అన్నమాట. ఇక చొల్లంగి అమావాస్యకి వచ్చినట్లయితే, చొల్లంగి అమావాస్య మనం ఎందుకు చేసుకుంటాము అంటే, విష్ణుమూర్తి వైద్య వీర రాగస్వామి వారి అవతారంలో ఈ చొల్లంగి అమావాస్య రోజున ఆవిర్భవించడం జరిగింది. అయితే ఎవరికైతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో, రోగాలు ఉన్నాయో, అలాంటి వారు ఈ చొల్లంగి అమావాస్య రోజున వైద్య వీర రాగస్వామి వారిని కొలిచినట్లయితే తప్పకుండా వారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, మానసిక పరిస్థితి బాగుంటుంది, ఇంట్లో చికాకులు అనేవి ఉండవు. సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే కాబట్టి ఆ విష్ణుమూర్తినే మనం పూజించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, అలాగే చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అనమాట. అయితే వైద్య వీర రాఘవ స్వామి వారి యొక్క టెంపుల్ మనకి చెన్నైలో ఉందండి. ఒకవేళ ఎవరైనా ఈ చొల్లంగి అమావాస్యకి
చెన్నై వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ పుష్కరిణిలో ఒక చిన్న బెల్లం ముక్కని వేసి చక్కగా నమస్కారం తెలియచేసుకుని మీకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే అక్కడ చెప్పుకొని వచ్చినట్లయితే మీ ఆరోగ్యం అనేది తప్పకుండా కుదుట అనేది పడుతుంది. ఒకవేళ మీకు వీలు లేదు అనుకుంటే నేను చెప్పిన విధంగా ఇంట్లో పూజ అనేది చేసుకోండి, చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక చిన్న పరిహారం అనేది చేసుకోవాలండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. మీతో మాట్లాడుతూ ఇక్కడ కొత్తిమీర టమాటో పచ్చడి కూడా చేసేసాను. ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి అవన్నీ కూడా ఫస్ట్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ కూడా బాగా మగ్గిందనమాట, చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్సీ పట్టేసుకుంటే ఏంటంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మార్నింగ్ నేను బెండకాయ కూడా చేశాను అనమాట. సో ఇంకా 2 ఉన్నాయి, లంచ్ అయితే రెడీ చేసేసాను. అండ్ తర్వాత ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను పువ్వులు అనేవి గుచ్చుకుంటున్నానండి, అంటే మాల అనేది కడుతున్నాను అనమాట. ఎందుకంటే ముందే ఏర్పాట్లు చేసుకుంటే పూజ అనేది చాలా సులువుగా అవుతుంది. మీకు ముందుగా చెప్పడం ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు అనేవి మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదండి. పండుగలు కాదు, పూజలు ఏవైతే ఉన్నాయో ఆ పూజలను అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక్కొక్క పూజకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పూజల్లో చేసినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. మనం చిన్న పూజ అంటే జస్ట్ ఒక నమస్కారం పెట్టుకొని ఒక చిన్న దీపం వెలిగిస్తే ఇల్లు అనేది లక్ష్మీ కళ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకి మనసులోని చాలా మంచి పాజిటివిటీ అనేది వస్తుందన్నమాట. మనం ఏ పని చేసినా కూడా మనం చేసుకున్న పూజని పదే పదే చూసుకుంటూ ఉంటాం. అంటే మనకి ఒక 10 రకాలుగా ఆలోచించే మన మనసు ఒక పూజ చేసుకోవటం వల్ల 3 రకాలుగా మాత్రమే ఆలోచిస్తాం. ఎందుకంటే పూజలో నిమగ్నమై మన పూజ బాగుంది, బాగా చేసుకున్నాము, రోజు ఇలా చేసుకోవాలి అనే ఆలోచనతో అనవసరమైనటువంటి ఆలోచనలు అనేవి రావండి. కాబట్టి ఒక పూజ అనేది ఒక వైద్యం చెప్పాలంటే, ఒక నిజమైన భాషలో చెప్పాలంటే ఒక వైద్యం. అలాగే ఈ చొల్లంగి అమావాస్య కూడా మనకి పూజ ఏదైతే ఉందో ఆ పూజ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి అందించినటువంటి వైద్యం అనమాట. ఇప్పుడు మనకి సీజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ సీజన్ చేంజ్ అయ్యే క్రమంలో కూడా మనం చొల్లంగి అమావాస్య రోజు పూజ అనేది చేసుకుని చక్కగా నువ్వులతో ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటం వల్ల కూడా ఎంతో ఆరోగ్యపరమైనటువంటి మంచి ఆరోగ్యం అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం సైంటిఫిక్ రీజన్గా చూసుకోవచ్చు. అయితే చొల్లంగి అమావాస్య అనగానే మనకి 3 గుర్తుకు రావాలి. ఒకటి వచ్చేసి పిండి దీపం, రెండోది నదీ స్నానం, మూడోది పూజ. అంటే దానాలు కానీ పూజ కానీ స్వయంపాక దానం ఇట్లాంటివి మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మెయిన్గా పుష్కరంలో వదిలినటువంటి బెల్లం ముక్క మనం పరిహారం చెప్పాను కదా, సో అది. అయితే ఇక్కడ ముందుగా ఎలా చేసుకోవాలక్క అనే విషయానికి వచ్చినట్లయితే రేపు మనకి చొల్లంగి అమావాస్య ఉంది. ఇది అంత అంటే మార్నింగ్ నుంచి 6:30 వరకు కూడా, సాయంత్రం 6:30 వరకు కూడా చొల్లంగి అమావాస్య తీది అనేది ఉందండి. అంటే మార్నింగ్ తెల్లవారుజామున చేసుకోవచ్చు, సాయంత్రం కూడా మీరు పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. పూజా పీఠం మీరు డైలీ పూజ చేసుకునే ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుని కూడా పూజ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర వైద్య వీర రాఘవ స్వామి వారి యొక్క ఫోటో లేదు అని మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అమావాస్య అంటేనే లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి 2 కూడా మనకి కలిసి వచ్చినాయి. కాబట్టి స్వామివారి పూజలో లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టి పూజ అనేది ఆచరిస్తే మంచిది. ఇక్కడ నేను ఆల్రెడీ పూలమాలను కట్టాను కదండి. పూలమాల కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చండి. మన దగ్గర కొన్ని చామంతి పూలు ఉంటే సరిపోతుంది. చక్కగా ఈ మాల అనేది మనం ముందుగానే ఏర్పాట్లు అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే రేపే మనకి పూజ కాబట్టి ఇవాళ సాయంత్రమే మీరు ఎన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. వీడియో చూసి చక్కగా మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధపడలేని మనుషులు ఎవరు ఉండరండి. కాబట్టి ఈ పూజ మీ వరకు ఎంతో కొంత మేలు అనేది చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ పూజ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మీరే చూస్తారనమాట. అయితే ఇక్కడ
ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. పూలు ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు పెట్టుకోవచ్చు అండి, ఎన్ని పూలే పెట్టాలని రూల్ ఏమీ లేదు. నాది యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను కొంచెం నాకు తగినట్లుగా నేను డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను. మీ దగ్గర కొన్ని పూలు ఉన్నాయనుకుంటే కొన్ని పూలతోనే పూజ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈరోజు అమావాస్య, అది కూడా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ అనేది చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జలదీపం అనేది వెలిగించుకుంటున్నాను. జలదీపం అంటే ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి దాని మీద ఒక ప్రమిదను పెట్టాను అనమాట. ఆ ప్రమిదలు దీపారాధన అనేది చేస్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా పిండి దీపం అని చెప్పాను కదా, ఈ పిండి దీపం ఎలా చేసుకోవాలి అంటే, మనం పిండి దీపం అంటే పిండి ప్రమిదను పెట్టి పూజ అనేది చేసుకుంటాం, పిండి దీపారాధన చేసి చేసుకుంటాం. అలా కాకుండా మనం బియ్యం పిండి ఏదైతే ఉంటుందో ఆ బియ్యం పిండిలో కొంచెం పంచదార, యాలకులు వేసి ఒక పొడుముగా చేసుకుని ఒక పిండిలా చేసుకుని ఈ పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని ఒక కుప్పలాగా పరిచి ఆ మధ్యలో కొంచెం లోతుగా చేసి ఆ లోతులో మీరు దీపారాధన 5 ఒత్తుల దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చిన్న చిన్న ఒత్తులు ఉంటాయి చూడండి, బొడ్డొత్తులు అంటాం. సో ఆ ఒత్తుల్ని 5 ఒత్తులుగా చేసి ఒక గుత్తిగా ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోండి, దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఒక గుంటలాగా చేసుకుని ఆ గుంటలో దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ పూజలో మాత్రమే ఇలా చేసుకోవాలి. మనం ఈ బియ్య పిండిలో పంచదార, బెల్లం కాదండి, పంచదారని కలిపి చక్కగా యాలకులను కూడా కలిపి ఈ బియ్య పిండిలో దీపారాధన అనేది చేసుకుంటాము. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఇంకొక పరిహారం అని చెప్పాను కదా, మీ ఇంట్లో కనుక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, లేదంటే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, మానసికమైన అంటే ఆరోగ్య రీత్యా బాగోకపోవటం వల్ల మానసిక ఒత్తిడితో బాధపడే వారికి ఒక వెండి కడియం ఏదైతే ఉంటుందో అది కొనండి. అంటే బాగా లావుగా అవసరం లేదు, సన్నగా తీసుకున్నా పర్వాలేదు. మీ ఇంట్లో ఆరోగ్యం బాలేదు అనుకున్న వారి పేరు మీద ఈ వెండి కడియం కొని మీరు చేసే పూజలో పెట్టి, పూజ అంతా కంప్లీట్ అయింది అంటే ముందు దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి, వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి. తరువాత స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసుకోవాలి. తర్వాత దీపారాధన చేయాలి, అలాగే పిండి దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీరు కడియం అనేది పూజలో పెడతారు కదా, ఆ పూజలో ఉంచిన తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ కడియాన్ని తీసుకువెళ్లి ఆరోగ్యం ఎవరికైతే బాగోదో వాళ్ళకి కడియాన్ని పెట్టండి. ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది, చాలా బాగుంటది అనమాట. తర్వాత పుష్కరిణిలో బెల్లం ముక్క వేయాలని చెప్పాను కదా, మన అందరికీ కూడా వెసులుబాటు ఉండదండి. పుష్కరిణి దగ్గరికి వెళ్లి బెల్లం ముక్క వేయటం అనేది వెసులుబాటు ఉండకపోవచ్చు. కాబట్టి మనం చేసే పూజా ప్రదేశంలోని ఒక చిన్న బౌల్లో వాటర్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, 2 రూపాయల కాయిన్, జవ్వాది ఇవన్నీ కూడా వేసి పూలతో చక్కగా అలంకరించి చిన్న బెల్లం ముక్కని మనం మనసులో ఉన్నటువంటి కోరికలు, ఆరోగ్యపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని చక్కగా ఈ బెల్లం ముక్కని ఆ పుష్కరిణి నీటిలో వదలాలన్నమాట. ఇదే మనం నదిగా భావించి, పుష్కరిణి స్థలంగా భావించి, చక్కగా గంగా జలంగా భావించి అందులో బెల్లం ముక్కని వదిలినట్లయితే సాక్షాత్తు మనం పుష్కరిణిలో బెల్లం ముక్క వేసినటువంటి పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి పూజా విధానమోనండి. తప్పకుండా మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలని మెరుగుపరుచుకోవటానికి చేసే పూజ కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచి తప్పకుండా ఈ పూజ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందుకే ముందుగానే వీడియో అనేది షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.